మా బీసీ నాయకుడు ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ అన్నను అన్యాయంగా అక్రమంగా లేని కేసుని సృష్టించి లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి దాన్ని తయారు చేసి దాన్ని కుక్ చేసి దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి 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 ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారో రాష్ట్ర ప్రజలందరం కూడా చూసాము. ఇంతటి అన్యాయము ఇంతటి దుర్మార్గము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా మరి రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ అని చెప్పి అరాచకాలు ఏ విధంగా రెడ్ బుక్ పేరుతో మరి ముందుకు తీసుకువెళ్లారో మనం చూసాము. జోగి రమేష్ అన్నని మానసికంగా ఇబ్బంది పెట్టి కనీసం ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఉన్నా కూడా అయినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మానసిక ఒత్తిడి ఒక జోగి రమేష్ అన్నతో కాదు, ఆఖరికి ఆ టైంలో అరెస్ట్ చేశారు. అక్కడ హెల్త్ చెకప్స్ చేస్తుంటే తన భార్య తన దగ్గరికి వెళ్ళి భర్తను పలకరించుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఏ విధంగా పోలీసులు చాలామంది ఆ వీడియో చూశారు, పోలీసులు ఏ విధంగా తన్ని నెట్టేశారో, మళ్ళీ దానికి కూడా వదినమ్మ మీద కూడా కేసు పెట్టడము. ఇక గవర్నమెంట్ ఏమంట వచ్చిందో ఎంబటే వారి కొడుకు రాజీవ్ మీద ఏ రకంగా కేసు పెట్టి తన్ని అరెస్ట్ చేశారో చూసాము. జోగి రమేష్ సోదరుడి మీద కూడా మరి అక్రమ కేసు అతనికి కూడా అంటగట్టి చుట్టి అతనికి కూడా చుట్టి అతన్ని కూడా ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో చూసాం. ఒక్కరిని కాదు మొత్తం ఫ్యామిలీని అన్ని వైపులా కూడా చుట్టేసి అక్రమంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఫ్యామిలీని ఎంతలా ఏడిపించి ఎంతలా ఇబ్బంది పెట్టి రోడెక్కిచ్చారో, అరెస్టుల పాలు చేసి జైళ్ళ పాలు చేసి మరి కుటుంబాన్ని వేధించారో రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. ఒక బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకగా జగనన్నకు ఎంతో లాయల్గా ఉండి ధైర్యంగా బలంగా అటు పార్టీని సపోర్ట్ చేస్తూ మరి ముందుకు వెళుతూ పార్టీ కోసం అనుక్షణం తన వంతుగా కృషి చేస్తున్నటువంటి జోగి రమేష్ గారిని మరి వారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఇది అన్యాయం. మీరు అరెస్ట్ చేసి జైలుకు పంపించి టెంపరీగా ఒక రాక్షసానందం పొందుండొచ్చు, కానీ ఆ దేవుడు ఈ కుటుంబం వైపు ఉండి మరి 83 రోజుల తర్వాత తను బయటికి రావడం జరిగింది. తను బయటికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అందరు చూశారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మీరు చూసినట్టయితే మీరు భయపడితే మాట్లాడకుండా ఉంటారేమో, మీరు భయపడితే వాళ్ళ గొంతు వినిపించరేమో, లేదా సైలెంట్ అయిపోతారేమో అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ చూశారు కదా జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో. మీరు టెంపరీగా ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూటమి ప్రభుత్వం చేసింది, చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. 20 నెలల కాలంలోనే చూస్తూ ఉన్నాము. ఎక్కడ ఏ పార్టీకి కూడా ఈ 20 నెలల కాలంలో ఇంత అసంతృప్తి రాల వాళ్ళ మీద, అధికార పార్టీ మీద. మరి 20 నెలల కాలంలోనే ఎంతలా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ కిందకు పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాము. ఎంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు, ఈ పలానా సంక్రాంతి పండుగకి ఈ పథకం వచ్చేది, పలానా పండుగకి ఆ పథకం వచ్చేది, పలానా టైంలో ఈ విధంగా మాకు మంచి చేసేవాడు, రైతులం సంతోషంగా ఉన్నాము, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ టైంకి అందింది, ఉచిత వైద్యము ఎక్కడికక్కడ చక్కటి వైద్య సేవలు అందేయి. ప్రతి వర్గంలోనూ కూడా ఇలాంటి చర్చ ఈరోజు నెలకొన్నది. రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు పోతున్నటువంటి ఒంటద్ది పోకడ, అలాగే నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించారు. జగనన్న ఉంటే ఇలా ఉండేది కాదు, చాలా ట్రాన్స్పరెంట్గా చక్కగా పద్ధతిగా సిస్టమేటిక్గా పాలన ఉండేది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రజలు వేణోళ్ళ కూడా మరి జగనన్న ప్రభుత్వాన్ని జగనన్న మళ్ళీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని ప్రజల్లో ఇప్పటికే కూడా ఆ చర్చ నడుస్తూ ఉంది. మీరు ఏదైతే ఒక సిస్టమ్ రెడ్ బుక్ అని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారో, జోగి రమేష్ అనే అక్రమంగా అరెస్టు చేసినట్టుగా
అక్రమ అరెస్టులు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు ఈరోజు సామాన్యులకు కూడా రాష్ట్రంలో న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. మరి ఏ విధంగా మీరు వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చరు, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందు ముందని తెలియజేసుకుంటున్నాము. చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఏ వర్గానికి న్యాయం చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడున్నారో అందరినీ కూడా మైక్రో లెవెల్లో వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే ఒక టార్గెట్ బేస్డ్ పాలిటిక్స్ మీరు నడుపుతూ ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే ఒకలాగా, టీడీపీ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా మీరు నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ జనాలు చూస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం చూసాము. ఇంకా ఎక్కడ వీళ్ళు దావోస్ అంటారు, దావోస్కి వెళ్తారు, అక్కడ ఏది మనకు క్లారిటీ ఉండదు. అసలు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదో హైప్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ దవాఖానాల్లో మందులు లేవు ఇక్కడ. మరి ఇలాంటివి పట్టించుకోరు. ఏదేదో పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని లక్షల కోట్లని ఊదరగొడుతున్నారు. కానీ కమెన్స్మెంట్కి వచ్చేసరికి కానీ రియాలిటీకి వచ్చేసరికి కానీ ఎటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమీ కనిపించట్లేదు. గొప్పలు, మాటలు, ప్రచారాలు, ఆర్భాటాలు తప్పితే నిజంగా ప్రజలకు ఏ వర్గానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరిని కూడా ఏ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు లేవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక బీసీ నాయకుడిని ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుండొచ్చు, మీరు రాక్షసానందం పొందుండొచ్చు, ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు సరైన టైంకి ఇవన్నీ మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పబోతున్నారు, చెప్తామని సిద్ధంగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏమండి, మెడికల్ కాలేజ్లో మీరు చూశారు. మెడికల్ కాలేజ్ ఎందుకు ప్రతి జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి దేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి 100 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక 11 మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఒకేసారి 5 ఏళ్లకి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల ఖర్చుతో వాటిని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో మేము 5 ప్రారంభించాము. మిగతావి ప్రారంభించే దశదాకా కూడా మేము పనులు పూర్తి చేశాము. ఇంకా మిగతావి కూడా కొన్ని పనులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా కొంచెం చిత్తశుద్ధి వాళ్ళకి గనక ఉండుంటే అవి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వద్దని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని ఎత్తుకున్నారు. ఏమంటే ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారో అవన్నీ ఏం చేశారు, ఇప్పుడు స్టార్టింగ్ రాగానే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక్క ఇటుకరాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక్క ఇటుకరాయి కూడా అటు నుంచి వేసే పని లేదు, ఏ మెడికల్ కాలేజ్ని డెవలప్ చేయాల్సిన పని లేదు, మనం ప్రైవేటైజేషన్కి వెళ్తున్నాము, ఇవన్నీ అమ్మేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్నే మళ్ళీ బహిరంగంగా వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ విధంగానే చెప్తూ ప్రిపేర్ చేస్తూ వచ్చి ఇక్కడ మా మీద లేనిపోని నిందలు, మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా లేవు అని అలాంటి గోబెల్స్ ప్రచారాలు పుట్టించి వీటిని అమ్మేయడానికి ఒక స్కెచ్ చేసి ఒక పెద్ద స్కామ్కి తెరలేపారు. మేము చిత్తశుద్ధితో ఈ 17 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చాము. దాంట్లో భాగంగా మా ప్రయత్నాలు అన్నీ చేసాం, 5 ప్రారంభించాం, ప్రజలన్నీ కూడా చూశారు. 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఏమని, ప్రైవేటైజేషన్ తప్పని, ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అని చెప్పి 1 కోటి సంతకాలు చేయించి, అంటే ప్రజలే స్వచ్ఛందంగా మేము ఒక కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేశారు. అవన్నీ విషయాలు కూడా గవర్నర్ గారికి చెప్పాము. గవర్నర్ గారు చూసి పాజిటివ్గా స్పందించారు. అయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత కూడా బుద్ధి రావట్లేదు. ప్రజలకు వీళ్ళు హాని చేస్తున్నారు, ప్రజలే తప్పు పడుతున్నారు. అయినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు. టెండర్లు కూడా మీరు చూశారు, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. మరి ఎవరో పార్టిసిపేట్ చేశారన్నారు, మరి వాళ్ళు మేము వేయలేదు మాకు కాదని చెప్పి వాళ్ళే మాట్లాడినటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలకు ఏది మంచో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే 5 ఏళ్ళు జగనన్న పరిపాలన పరితపించారు.
ఇక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేశారు, మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, దాంట్లో భాగంగా మా మరిదిని జైలుకు పంపించారు, నా మీద కూడా 17A పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడ లేని కేసులు, అసలు మేము ఎప్పుడు విని కూడా ఉండము. అలాంటి వాళ్ళే ఇంట్లో కూర్చొని తయారు చేస్తారో మరి ఎక్కడ తయారు చేస్తారో తెలియదు, కానీ ఎక్కడ లేని కథలు రాసుకొస్తారు. ఆ కథలోకి మా పేర్లు జత చేస్తారు, మా సిబ్బంది పేరు, మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జత చేస్తారు. ఇక ఏదో కేసు కడతారు, కట్టి ఇక ఇబ్బందులు పడి ఏమంటే కాన్స్టిట్యున్సీలో తిరగొద్దు, యాక్టివ్గా ఉండొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొద్దు. ఇది వీళ్ళు మమ్మల్ని రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూశారు. కానీ ఎవరు ఎక్కడ కూడా మా ధైర్యం చెడిపోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మా పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ జోగి రమేష్ అన్నని ఇంత సఫర్ చేశారు. మా అందరి ఎజెండా ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే, మేము మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇదే మా ముందున్నటువంటి ఎజెండా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి. ఓ రోజు ఇబ్బంది పెడుతున్నారా, పడతాం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మేము ఎక్కడ కూడా బెదరమని తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరిగింది నేను దోసుకొస్తాను అలాంటప్పుడు ఇప్పుడు మాట్లాడలేదు. ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు, మహిళల సేఫ్టీ కోసము మహిళల సెక్యూరిటీ కోసము అనేక గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి చక్కటి ఒక అంశాలని ప్రజల్లోకి తీసుకొచ్చి దిశ యాప్ లాంటివి తీసుకొచ్చారు. ఉమెన్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం అనేక ప్రోగ్రామ్స్ నడిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చూసినట్టయితే మా సచివాలయాల్లో కూడా మహిళా ఆఫీసర్ మహిళా పోలీస్ అని చెప్పి ఆ నియామకాలు కూడా చేశారంటే ఎక్కడికక్కడ కూడా మహిళల గురించి మహిళల సేఫ్టీ గురించి ఆలోచించారు. ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు చేసి ఇవన్నీ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ఇవి చక్కగా అమలు చేశాము. అందరికీ దీని మీద అవేర్నెస్ కల్పించాము. దిశ యాప్ చాలామంది డౌన్లోడ్ చేశారు. ఎక్కడికి పోయినా కూడా ఏ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ మహిళకైనా కూడా ఒక భరోసా ఉండేది, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మేము కల్పించగలిగాము. మరి ఈ రోజున వీళ్ళు మనం చూస్తూ ఉన్నాము, ఒక మహిళ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా అన్న కూటమి ప్రభుత్వం వచ్చాక? చెప్పండి. ఒక సామాన్యులు ఎవరైనా పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఈరోజు ఏంటి, ఒక కంప్లైంట్ ఒక మహిళ కాదు, సామాన్యుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏమంటే అక్కడ నుంచి ఎమ్మెల్యే ఫోన్ చేయాలి, ఎంపీ ఫోన్ చేయాలి, మీరు ఏ పార్టీయో చెప్పాలి, అట్లయితేనే ఆ కంప్లైంట్ గురించి ఆలోచిస్తారు. లేకపోతే ఆ కంప్లైంట్ ఏదైతే మీరు ఎవరి మీద అయితే ఇచ్చారో ఫస్ట్ నీ మీదే కట్టాలని, నీ మీద మీరు స్టేషన్లో ఉన్నప్పుడే కేసు కట్టి మీరు యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేటువంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు అలాంటి సిచ్యువేషన్స్ మా నియోజకవర్గంలో మేము చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఆ బయట చూస్తాము, గ్రూప్ ఆడే కూర్చుంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. ఇక వాళ్ళు చెలాయిస్తున్నారు. కంప్లీట్గా కూడా పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేల కంట్రోల్లో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి రక్షణ లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఫెయిల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం అధికార పార్టీ కోసం పనిచేస్తుంది. సామాన్యుడికి రక్షణ లేదు. మహిళల భద్రత అనేది ఇక దేవుడే ఎరగాలన్నట్టు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. ఏమండి, వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పరిపాలనని, ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని ఇవన్నీ పక్కకు పెట్టి ఏవో ఇలా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్, ఏదో జనంలో ఇలాంటి కామెంట్స్ వల్ల లేకపోతే ఇలాంటి ఛాలెంజెస్ వల్ల ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి పాలన ఇవ్వకుండా ఈ రెచ్చగొట్టేటువంటి అంశాలు కానీ ఇంకోటి కానీ దీనివల్ల ఇవంతా హెల్దీ ఇది కాదు. ఒకటి, మీరు మీ పాలన మీద దృష్టి పెట్టండి, మంచి పాలన ప్రజలకు ఇవ్వండి. మనల్ని గెలుచుకునే దాని మీద మీ దృష్టి ఉంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ వేస్టు, ఇవన్నీ మీరు చెప్పాల్సిన పనిలే. మీరు ఏం చేశారు, మీ పాలన ఎలా ఉందనేది ప్రజల్లోకి గ్రౌండ్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. రేపు మళ్ళీ మీకు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళే ఇవన్నీ మీరు చేస్తున్న ఛాలెంజ్లకి కామెంట్లకి అన్నిటికీ కూడా ప్రజలే వాళ్ళ యొక్క ఓటు రూపంలో సమాధానం చెప్పబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కూడా చక్కగా ప్రజల్లో మద్దతు పెరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా సూపర్ ఫ్లాప్ అయింది. కాబట్టి
ప్రజలు ఒక స్పష్టత మీద ఉన్నారు. మీరు ఎంత ఎగిరిపడినా కూడా టెంపరీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్ని విషయాల మీద స్పష్టత ఉంది. ప్రజలే సరైన సమయంలో సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.